హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఏపీ అండ్ తెలంగాణలో పవర్ సెక్టర్లో సబ్ ఇంజనీర్ శాలరీ కంపారిజన్ చేద్దాం. నిన్న ఏఈది చూసినాము. అయితే దీనికంటే ముందు నిన్నటి ఏఈ క్యాల్కులేషన్లో చిన్న కరెక్షన్స్ చేశాను, నేను కొంచెం అప్డేట్ చేశాను. ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ నిన్న నేను రౌండ్ ఫిగర్గా ఒక 8,000 అని అట్లా గుండు గుర్తు వేసేస్తున్నాను లెక్క. సో యాక్చువల్ ఫిగర్ ఎంత వస్తున్నది యాక్చువల్ న్యూ రెజ్యూమ్ ప్రకారం క్యాల్కులేట్ చేసి పెట్టాను. సో దట్ ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది అనేది. అంటే ఆల్మోస్ట్ ఒక 3-4,000 నేను చెప్పిన ఫిగర్స్ కంటే ఎక్కువగా శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్ జనరల్గా డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటప్పుడు కూడా మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్ అకౌంట్స్ వాళ్ళు శాలరీస్ చేసేటప్పుడు క్యాల్కులేషన్ చేసేటప్పుడు మీరు చెప్పకపోతే వాళ్ళు ఏదో సమ్ స్టాండర్డ్ నెంబర్ పెట్టేస్తారు. ఇదే నేను చెప్పినట్టుగా ఇంతకుముందు చేసినట్టుగా 8,000 9,000 పెడతారు. సో యూ మైట్ ఎండ్ అప్ పేయింగ్ మోర్ ఇన్కమ్ ట్యాక్స్ దెన్ యాక్చువల్ లయబిలిటీ. అది మనం ఐటీ రిటర్న్స్ మనం ఫైనాన్షియల్ అయిపోయిన తర్వాత ఫైల్ చేస్తాం కదా, అక్కడ ఎక్సెస్ ట్యాక్స్ మనం కట్టినట్లయితే ఐటీ వెబ్సైట్లో చూపిస్తుంది, దాన్ని రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. సో ఆ రకంగా చూసుకుంటే ఒకవేళ అడ్జస్ట్ చేసినట్టు చూసుకుంటే మనకి ట్రాన్స్కో ఏఈ రూరల్ శాలరీ ఇంత 64 అన్నాం కదా, 68,000 అవుతుంది ఈ లెక్క ప్రకారం చేతికి. నెట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి పర్ మంత్ 4,000 చేంజ్ కట్ అవుతుంది. 8,000 వేసుకుంటాను నేను. తర్వాత హైదరాబాద్లో అయితే 76,000 చేతికి వస్తుంది అనమాట. 76,395 రూపీస్ వస్తుంది. అదే ఏపీలో చూసుకుంటే ఏపీ ట్రాన్స్కోలో ఏఈ రూరల్ శాలరీ వచ్చేసి 84,533 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఒక జస్ట్ 1,000 రూపాయలు పెరిగింది కొద్దిగా. అండ్ సిటీస్లో వచ్చేసి 88,000 రూపీస్ 88,745 రూపీస్ వస్తుంది. బట్ ఎనీవేస్ డిఫరెన్స్ అయితే హ్యూజ్గా ఉంది. తెలంగాణ కంటే ఏపీ ఏఈ శాలరీ చాలా ఎక్కువగా బెటర్గా ఉంది. ఇప్పుడు సబ్ ఇంజనీర్ గురించి మాట్లాడుకుంటే సీన్ రివర్స్ అనమాట. సబ్ ఇంజనీర్ శాలరీ గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో సబ్ ఇంజనీర్ శాలరీ ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ టు ఆంధ్ర సబ్ ఇంజనీర్ శాలరీ. అండ్ ఆంధ్ర పవర్ సెక్టర్లో ఈ సబ్ ఇంజనీర్ పోస్ట్ని జూనియర్ ఇంజనీర్ అని మార్చేసారు అనమాట. ఓకే, ఏపీ ట్రాన్స్కో, ఏపీ ఈపీడీసీఎల్, సిబిడిసిఎల్ అవన్నీ కూడా జెన్కో. ఏపీలో ఇట్ ఈస్ జూనియర్ ఇంజనీర్ డిప్లొమా మీద పోస్టు. అండ్ బేసిక్ శాలరీ వచ్చేసి తెలంగాణలో వచ్చేసి 46,140 రూపీస్ ఉంది. చూడండి, బేసిక్ శాలరీ ఇక్కడ రాసిన 46,140 అని రాసినాము. వెరాజ్ ఏపీలో బేసిక్ శాలరీ వచ్చేసి 39,575 రూపీస్ ఉన్నది. తెలంగాణలో 46,140. యాక్చువల్గా 46,140 కాదు. నేను ఇంతకుముందు నిన్న డిస్కస్ చేసినట్టుగా పిఆర్సీలో ఇనిషియల్ రిక్రూట్మెంట్ క్యాడర్ సంబంధించిన బేసిక్స్ని సప్రెస్ చేశారు వాంటెడ్లు అని అన్నాను కదా. యాక్చువల్గా అలా సప్రెస్ చేయకపోయి ఉంటే అరౌండ్ ఒక 57,000 చేంజ్ అవుతుంది అనమాట. తెలంగాణలో సబ్ ఇంజనీర్ బేసిక్ శాలరీ 57,000. ఈరోజు మీరు గ్రూప్ 1 నోటిఫికేషన్ చూస్తే గ్రూప్ 1 నోటిఫికేషన్లో హైయెస్ట్ డిప్యూటీ కలెక్టరు, డిఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇస్ ద హైయెస్ట్ స్కేల్. 58,000 చేంజ్, 58,800 సంథింగ్. చూడండి, గ్రూప్ 1 ఆఫీసర్ తెలంగాణలో 58,000 బేసిక్ పే అంటే సబ్ ఇంజనీర్ది 57,000 కావాల్సింది యాక్చువల్గా. సో ఈక్వల్ టు గ్రూప్ 1 అని అనుకోండి ఇక శాలరీ వైజ్. బట్ ఓకే, ఎనీవేస్ వాళ్ళు అది చేయకుండా 46 చేశారు కాబట్టి స్టిల్ ఏపీ కంటే హైయెస్ట్లోనే ఉన్నాం. ఇదివరకు 45,205 అంటే 46,140 చేశారు. అంటే జస్ట్ ఒక 900 రూపీస్ పెంచారనమాట అంతే బేసిక్ పేలో. సో ఎనీవేస్ బట్ స్టిల్ ఏపీ కంటే హైయెస్ట్లోనే ఉన్నది. సో రూరల్ సబ్ ఇంజనీర్, ఈరోజు రూరల్ సబ్ ఇంజనీర్ జాయిన్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ చేసిన, అన్ని అలవెన్సెస్ కూడా దీంట్లో ₹1 కూడా తేడా ఉంటుంది నేను చేసిన క్యాల్కులేషన్లో. ఓకే, సో 49,458 రూపీస్ వస్తుంది. 49,500 అనుకోండి చేతికి వచ్చే శాలరీ. మీ టోటల్ అర్నింగ్స్ వచ్చేసి 58,640, డిడక్షన్స్ పోను ఇంత వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ మీకు తెలిసిందే, ఇది 12.5% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ. అండ్ ఇది వచ్చేసి డైరెక్ట్గా మీకు మీకు ఈపీఎఫ్ అకౌంట్లో పోతుంది. అండ్ డిపార్ట్మెంట్ కూడా మీకు ఈపీఎఫ్ పే చేస్తుంది అనమాట. 1,800 రూపీస్ పే చేస్తుంది. ఈ విషయం ఆల్రెడీ చెప్పాము. సో ఇక్కడ కూడా ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ లేదో తేడా అనిపించింది నాకు, అందుకే మళ్ళీ ఇది ఒక ఫార్ములాని సెట్ చేయాలనిపిస్తుంది. సో ఓకే, ఫార్ములా కరెక్ట్గానే ఉంది, నో ఇష్యూస్, ఫైన్. సో అదే ఆంధ్రాలో రూరల్ సబ్ ఇంజనీర్ శాలరీ వచ్చేసి 42,000 వస్తుంది. అంటే దగ్గర ఒక 7,000 దాకా వేరియేషన్ వస్తుంది. 6 to 7,000 వేరియేషన్ వస్తుంది సబ్ ఇంజనీర్ శాలరీలో. సో తెలంగాణలో రూరల్ సబ్ ఇంజనీర్కి 49,000 వస్తుంది, 49,500. ఇక్కడ 42,000 చేతికి వస్తుంది అనమాట. ఏది ఏపీ ట్రాన్స్కోలో అయితే. సో నేను ట్రాన్స్కో అంటే ట్రాన్స్కోనే కాదు, డిస్కామ్స్ కూడా సేమ్ ఇవే, పవర్ సెక్టర్ అంతా సేమ్ స్కేల్సే కాబట్టి చెప్తున్నా అలాగా. సో నెక్స్ట్ హైదరాబాద్లో టీజీ ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ శాలరీ హైదరాబాద్లో ఒక సబ్ ఇంజనీర్ శాలరీ చేతికి వచ్చేది ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్ పర్ఫెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 55,655 రూపీస్ వస్తుంది. అదే మీరు ఏపీలో తీసుకుంటే 44,673. ఇక్కడ 9,000 దాకా వేరియేషన్ వస్తుంది సిటీకి ఇక్కడికి.
ఈ విధంగా, ఎందుకంటే ఇక్కడ అలవెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. ఓకే, సో దాని ప్రకారంగా ఈ విధంగా వస్తుంది మీకు శాలరీ. సో మీరు రూరల్ పోస్టింగ్ అయితే దాదాపు ఒక ఇందాక చూసుకున్నట్లుగా అయితే ఒక ఆల్మోస్ట్ ఒక 6.5K దాకా మీకు తెలంగాణలో ఎక్కువగా వస్తుంది. అండ్ సిటీ పోస్టింగ్ అయితే తెలంగాణ సబ్ ఇంజనీర్కి ఆల్మోస్ట్ ఒక 11,000 దాకా మీకు వేరియేషన్ వస్తుంది. తెలంగాణలో ఒక 11,000 ఎక్కువ వస్తుంది జూనియర్ ఇంజనీర్కి, ఒక సబ్ ఇంజనీర్కి శాలరీ. సో దిస్ ఈస్ సబ్ ఇంజనీర్ శాలరీకి సంబంధించినటువంటి కంపారిజన్. అండ్ మిగతా కాంపోనెంట్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. సో నేను బేసిక్ పే చెప్పాను అండ్ మిగతా డిడక్షన్స్ అన్నిటి గురించి ఆల్రెడీ మాట్లాడాను. సో దే ఆర్ స్టాండర్డ్ డిడక్షన్స్. సో ఇది సబ్ ఇంజనీర్ శాలరీ. అండ్ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావడానికి ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ డౌన్లోడ్ చేసుకోండి. 2022 బ్యాచ్లో ఆల్మోస్ట్ 200 సబ్ ఇంజనీర్ పోస్టులు రిక్రూట్మెంట్ అయితే దాంట్లో 33 ఆర్ 35 నెంబర్ ఈ మధ్యలో మొత్తం ఆర్ఎల్సీ స్టూడెంట్స్ అందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది దాంట్లో. సో ఆర్ఎల్సీ కోర్సెస్ ఆర్ వెల్ ప్రూవెన్ కోర్సెస్ ఫర్ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్, ఆల్రెడీ ఇట్ ఈస్ నోన్. సో నెక్స్ట్ రాబోయేటువంటి జెన్కో సబ్ ఇంజనీర్, ఇంకా నెక్స్ట్ జెన్కో సబ్ ఇంజనీర్ గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో ఈ శాలరీ పైన, సో జెన్కో సబ్ ఇంజనీర్ అంటే ఇక్కడ రూరల్ శాలరీ మీద క్యాలిక్యులేషన్ చేయాలి, ఎందుకంటే హెచ్ఆర్ఏ ఇస్ ద రూరల్ వస్తుంది. అండ్ మనకి జనరేషన్ అలవెన్స్ వస్తుంది. అది ఎంత వస్తుంది అని అంటే 18% ఆఫ్ ఆల్మోస్ట్ 18,000 వస్తుంది. నేను క్యాలిక్యులేషన్ చేశాను, 18,000 చిల్లర వస్తుంది మీకు. సో టోటల్గా వచ్చే శాలరీ పైన ఇంకొక 18,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, అంటే 49 అంటే 50,000 అనుకోండి, అంటే 68,000. 68,000లో 1,000 రూపాయలు ఇంకొక ట్యాక్స్ కోసం సపరేట్ తీసేసిన 67,000 చేతికి వస్తుంది అనమాట. మనము తెలంగాణ జెన్కోలో సబ్ ఇంజనీర్గా నెక్స్ట్ ఏదైతే పోస్టులు పడతాయని అన్నానో వాటి కోసం చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది శాలరీ. రైట్, థ్యాంక్ యూ.